పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. మిసైళ్ల దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లుతుంది. నువ్వా నేనా అనే విధంగా ఇరు దేశాలు డ్రోన్ల దాడులు, మిసైళ్ల దాడులతో రెచ్చిపోతున్నాయి. ఇప్పటికీ ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించగా, ఇజ్రాయెల్ను నేలమట్టం చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇలాగే ప్రతి దాడులు చేస్తే టెహ్రాన్ను తగలబెడతామంటూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇలా ఓవైపు డైలాగ్ వార్, మరోవైపు మిసైళ్ల వార్తో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రోజు రోజుకి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పాటు ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. కాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ఆర్మీ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. డ్రోన్లు, మిసైళ్ల దాడులో తగ్గేదేలే అని ఇరు దేశాలు భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. మిసైళ్ల దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లుతుంది. నువ్వా నేనా అనే విధంగా ఇరు దేశాలు డ్రోన్ల దాడులు, మిసైళ్ల దాడులతో రెచ్చిపోతున్నాయి. ఇప్పటికీ ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించగా, ఇజ్రాయెల్ను నేలమట్టం చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇలాగే ప్రతి దాడులు చేస్తే టెహ్రాన్ను తగలబెడతామంటూ ఇరాన్కు వార్నింగ్ ఇస్తుంది ఇజ్రాయెల్. ఇలా ఓవైపు డైలాగ్ వార్, మరోవైపు మిసైళ్ల వార్తో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రోజు రోజుకి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పాటు ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. కాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ఆర్మీ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. డ్రోన్లు, మిసైళ్ల దాడుల్లో తగ్గేదేలే అని ఇరు దేశాలు భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.